భైరవ కోన గురూజీ, మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. అదృష్టం అంటే వృషభ రాశి వారిదే. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వీరు పుట్టుకతోనే భగవంతుని నుండి అనేక వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారి అదృష్టానికి కారణం ఏమిటి? అలాగే ఆ భగవంతుడి నుండి వీరు పొందిన వరాలు ఏమిటి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిది సాధారణ అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక వరాలను ప్రసాదించాడు. కాబట్టే వీరు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నింటినీ సులభంగా జయించగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు, అలాగే భగవంతుని నుండి వీరు పొందిన వరాలు ఏమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉంటుంది. ఈ రాశి వారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల మాటలకు సులభంగా బాధపడతారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు వారి యొక్క అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉండదు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా బాగా రాణిస్తారు. ప్రజా సంబంధ వృత్తుల్లో, వ్యాపారాల్లో మంచి నేర్పును కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేము. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారు. వీరు అధికమైన ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరించలేకపోతారు. ఎందుకంటే ఎదుటి వారికి వీరి యొక్క ప్రేమ ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు. సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. వీరికి బంధువుల కన్నా స్నేహితులన్నా చాలా ఇష్టం. అంతేకాకుండా వీరికి బంధువులు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ, అపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు వారి వల్ల ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడతారు. అవసరమైన సమయంలో వీరికి ధనం లభించినా లభించకపోయినా అనవసరమైన సమయంలో ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల ఇబ్బందులను, అన్యాయాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఊహించని రీతిలో రాజకీయ అవకాశాలని పొందుతారు. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. సంతానం ఎన్ని తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు. బంధువులకు, ఆత్మీయులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశి వారు చేసేటువంటి వ్యాపారాలు విజయవంతమై లాభాన్ని, సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. ముఖ్యంగా భూముల విలువలు పెరగడం, స్థిరాస్తులు లభించడం ద్వారా ధనవంతులవుతారు. మీరు మంచి స్థానానికి చేరుకున్నారంటే వీరి అదృష్టమే వీరికి కారణం. అయితే ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలు ఏంటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతులతో ఎప్పుడూ ధనం ప్రవాహంలా ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుంది. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ దినదినాభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. అలాగే వీరికి వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు.
అలాగే ఈ రాశి వారు వృత్తిపరంగా కెరియర్ పరంగా చాలా అభివృద్ధిని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆశించినటువంటి ఉద్యోగాలని సాధించగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించేవారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. అలాగే వీరికి విద్యాపరంగా నూతన విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అలాగే సాంకేతిక విద్య అలాగే వాటిలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు క్రీడారంగంలో ప్రవేశించిన కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపుని పొందగలుగుతారు. వారి యొక్క వ్యక్తిగత జాతకాలు ప్రభావం వల్ల వీరు ఏవైనా ఇబ్బందులు కలిగి ఉండాలి ఏమో గాని ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. జీవితం ప్రారంభంలో ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ 32 సంవత్సరాల తర్వాత వీరికి జీవితం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా వీరు ఎప్పుడు కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు. వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరిని అంతగా బాధించవు. అయితే ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం వల్ల కుటుంబంలోనూ బంధువులతోనూ లేనిపోని వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా అనవసరంగా ఇతరులకు హామీలు ఇవ్వకుండా ఇలా ఉండడం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇతరుల నిర్ణయాలకు గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటి వారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా వీరు మానసికంగా ఒత్తిడి, ఆందోళన గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువులను అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీరికే కష్టం వచ్చినట్టు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, పెద్దలను గౌరవించడం వంటివి పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. వృషభ రాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. శుక్రవారం రోజు అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరించి పులిహోరను, శనగలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు కుంకుమ అభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదునకి తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ రాశి వారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాన్ని పాటించాలి. శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు, బెల్లం, కందులు, మినుములు దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారిని అదృష్టం ఏ విధంగా వరిస్తుంది, వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలు ఏమిటి, అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.